హలో ఎవ్రీవన్, భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు సెకండ్ చాప్టర్లోని ఒక ఇంపార్టెంట్ శ్లోక గురించి తెలుసుకుందాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం అని అర్థం. అంటే ఇట్స్ మోర్ అబౌట్ తత్వం, అంట ఫిలాసఫికల్గా ఎలా అంటే ఆత్మకి శరీరానికి డిఫరెన్స్ ఏంటి అనే ఒక నాలెడ్జ్ని ఇది నీకు ఇస్తుంది. సో ఇందులో ఫస్ట్ శ్లోక ఏంటంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్రన ముహ్యతి. సో దీని అర్థం ఏంటంటే, శరీరంలో ఉండే ఒక ఆత్మ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వీటన్నిటిని అనుభవిస్తుంది. అంటే చైల్డ్హుడ్, టీనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్, అంటే ప్రతి ఒక్క స్టేజ్లో ఆ శరీరం చేసే పనులు, అది ఎక్స్పీరియన్స్ చేసేవి ఇవన్నీ కూడా ఆ ఆత్మ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అవన్నీ అనుభవిస్తుంది అంతే. కానీ శరీరం ఎప్పుడైతే చనిపోతుందో, అంటే మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో తర్వాత ఆత్మ కొత్త శరీరాన్ని పొందుతుంది. అంటే ఆత్మకి మరణం లేదు. ఇది ఒక జ్ఞాని ఈ విషయం తెలుసుకుంటాడు కాబట్టి తను తన శరీరం మీద ప్రేమని, ఇష్టాన్ని పెంచుకోకుండా తను మంచి కర్మలకే తన శరీరాన్ని ఉపయోగిస్తాడు. తన ఆత్మని తను తెలుసుకొని తను ఈ జన్మలో ఆత్మ చేయాల్సిన పనులన్నీ సక్రమంగా నిర్వర్తిస్తాడు అని చెప్పేసి ఈ శ్లోకం మనకి చెప్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.